హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏరియా ఎంక్లోజ్డ్ బై ప్లేన్ కర్వ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ద పారాబోలస్. సో ఇక్కడ పారాబోల్స్ మనకి ఏటేటి ఇచ్చారు, 2 పారాబోల్స్ అని ఇచ్చారు. y² = 4ax అండ్ x² = 4ay. సో ఇక్కడ మనకి ఏంటి తీసుకున్నట్లయితే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటాం. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి ఆనుకొని ఉన్నదాన్ని ఏమంటారంటే x² = 4ay అని అంటారు ఈ పారాబోలని. అదేవిధంగా వై యాక్సిస్కి ఆనుకొని ఉన్నదాన్ని ఏమంటారంటే y² = 4ax. సో ఇక్కడ ఈ 2 పారాబోలస్కి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కనెక్షన్ అనేది అవుతుంది, ఇంటర్ కనెక్షన్ అనేది జరుగుతుంది, అవునా. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది ఉంది కదా, సో ఈ పాయింట్ అనేది ఏంటి, ఈ యొక్క 2 పారాబోలస్ యొక్క ఇంటర్ కనెక్షన్ అన్నమాట. సో ఆ యొక్క పాయింట్ అనేది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమైందా. సో ఇది ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అయితే సో ఇదొక x² = 4ay. అదేవిధంగా ఇది వచ్చేసరికి y² = 4ax. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక కనెక్షన్ అనేది ఉంది కదా రెండిటికి. సో దాన్ని ఈ పాయింట్ అనేది ఏంటి, సో ఆ పాయింట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఈ యొక్క పారాబోలస్ బట్టే వాటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్గా y² = 4ax అయితే సో దాని నుండి మనం x అనేది ఎలా రాసుకోవచ్చు, x అనేది ఇక్కడ ఉంచుకుంటే ఈ 4a అనేది ఇటువైపు మల్టిప్లై చేస్తుంది కదా, సో ఇటువైపు వస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో y² / 4a, ఓకేనా, ఇదిలా ఉంచాను. ఇప్పుడు ఏంటి, x² = 4ay. ఈ x² = 4ay ఉంది కదా, మరి ఈ x అంటే మనకి ఇక్కడ x అంటే ఏమంటే రాసుకోవచ్చు, ఇక్కడ నుండి y² / 4a అని వచ్చింది. సో ఈ y² / 4a అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నమాట, అర్థమైందా. ఈ xలో ఈ x యొక్క వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x వాల్యూ రాసుకున్నాం, అదేవిధంగా స్క్వేర్ ఉంది కాబట్టి whole² = 4ay. ఓకేనా. y² అంటే y⁴/4² అంటే 16a² = 4ay. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, 16a² అనేది ఇటువైపు డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 4a × 16a². సో 4 16 అంటే 64, a × a² అంటే a³ y. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఉన్నది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అనేది ఇటువైపు మైనస్ అయిపోతుంది. సో y⁴ - 64a³ y = 0 అన్నమాట. ఓకే కదా, ఇక్కడ వరకు వస్తే నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా ఏం కామన్ ఉంది అంటే y అనేది కామన్ ఉంది. సో y కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది, ఒక y తీస్తే ఇంకా y³ ఉంటుంది, -64a³ అనేది ఉంటుంది. సో = 0. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ y = 0, నెక్స్ట్ y³ - 64a³ = 0. అంటే ఈ 2 టర్మ్స్కి కూడా మనం =0 అనేది చేస్తున్నాం అన్నమాట. సో y³ ఏం చేస్తుంది, మైనస్ అనేది మళ్ళీ ఎటువైపు పంపించేస్తే ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. సో క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఎంత అంటే ఇంకా ఎలా రాసుకోవచ్చు, మనం క్యూబ్ క్యాన్సిల్ అనేది చేసేలా ఉండాలన్నమాట. సో చేయడం కోసం 64 అంటే ఎలా రాసుకోవచ్చు, మనం 4³ అని రాసుకోవచ్చు. సో 4 × 4 అంటే 16, 16 × 4 అంటే 64, అవునా. సో y³ = 4a³ అంటే ఏంటి, 64a³. సో ఈ యొక్క టర్మ్ అనే దాన్ని మనం ఇలా రాసుకున్నాము. ఎందుకు రాసుకున్నాము అంటే ఈ క్యూబ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వటం కోసం అలా రాసుకున్నాం, అర్థమైందా. సో అప్పుడు ఇంకా క్యూబ్స్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది, y = 4a అనేది ఉంటుంది. సో ఈ వాల్యూ ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుండి ఏమని వచ్చింది, x = y² / 4a అని వచ్చింది, అవునా. సో అందులోన మనము ఈ యొక్క y అనేది 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² / 4a అంటే ఆటోమేటిక్గా ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో x = కూడా 0 అయిపోతుంది. అంటే ఎప్పుడైతే y వాల్యూ అనేది 0 అవుతుందో అప్పుడు x వాల్యూ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అదేవిధంగా ఈ x ప్లేస్లో అంటే ఏంటి, y ప్లేస్లో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు 4a సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4a² / 4a, అదేవిధంగా y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇప్పుడు 4a. సో 4a² / 4a అంటే ఒక 4aకి ఇక్కడ ఒక స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, 4a మిగులుతుంది. సో x = 4a అంటే ఎప్పుడైతే y = 4a అవుతుందో అప్పుడే x = కూడా 4a అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ నుండి కూడా ఏంటి, ఈక్వల్.
సో ఇది మనకి అంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఈ 2 పెరాబోలాస్ దగ్గర మనకి కనెక్షన్ అనేది అవుతుంది. సో అక్కడ అదే ఇది అనేది ఏంటి, ఆరిజిన్ కాబట్టి 0,0 అని తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కనెక్టింగ్ పాయింట్ ఉందో ఆ కనెక్టింగ్ పాయింట్ని మనం ఏమనుకున్నాం ఇక్కడ 4a, 4a. సో పాయింట్స్ అనేవి అర్థమయ్యాయా, ఎక్కడైతే మనకి ఇంటర్ కనెక్షన్ అనేది అయ్యింది. సో ఈ పాయింట్ అనేది ఏంటి 4a, 4a, 0,0 అండ్ 4a, 4a. ఓకేనా. సో ఇక్కడితోటి మనకు అయిపోయింది. ఇప్పుడు ఏంటి, వై అనే యాక్సిస్కి ఇది ఏం చేస్తుంది మనకి, సో వై అనే యాక్సిస్కి మనకి ప్యారలల్గా ఉంది, స్ట్రైట్గా ఉంది కదా. సో ఫ్రంట్ ఉంది. సో అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ యొక్క పర్టికులర్ దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, మన పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు పర్టికులర్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో. మనం ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఎక్స్ యొక్క లిమిట్స్, సో వై యొక్క లిమిట్స్ అనేవి 0 to 4a అనేసి అలాగే ఉంచేస్తున్నాం. జస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క లిమిట్స్ అనేవి మార్చుతున్నాం. మరి అవి ఎలా అంటే మనకి ఇచ్చిన పెరాబోలస్ ద్వారా తీసుకుంటాం. y² = 4ax తీసుకుంటాము, x² = 4ay తీసుకుంటాం. ఓకేనా. సో దీని ద్వారా x ఏమని తెలుస్తుందని చెప్పాను, y²/4a. సో ఇది ఒక లిమిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ x² కదా, సో ఈ స్క్వేర్ అని ఇటువై పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకే, మరి √4 × ay. సో √4 అంటే అర్థం ఏంటి, √4 అంటే 2. √4 ఈజ్ నథింగ్ బట్ 2, అవునా. సో 2 × √ay. సో x వాల్యూ ఎంత, 2 × √ay. సో మనకి x లిమిట్స్ ఏమొచ్చాయి, y²/4a to 2 × √ay. అదేవిధంగా y లిమిట్స్ ఏంటి, మనం 0 to 4a. మనం ఈ ఏరియా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో తీసుకుంటున్నాం, అందుకనే ఎక్స్ లిమిట్స్ అనేవి తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు రండి, ఇక్కడ ఏరియా ఈక్వల్ టు A == dx dy ఫార్ములా. ఓకే, == dx dy. మరి ఆర్ ఉంది కదా, సో అంటే ఇందులో లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. సో ఇక్కడ y ఎంత, 0 to 4a. ఎక్స్ లిమిట్స్ వచ్చేసరికి x = y²/4a to 2 × √ay dx dy. ఓకేనా. సో 2 × √ay dx dy కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ x ఉంది కాబట్టి మనము dx తోటి ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. మరి ఇంటిగ్రల్ dx అంటే ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ dx = x. ఇంటిగ్రల్ dx = x. x యొక్క లిమిట్స్ ఏంటి, y²/4a to 2 × √ay, ఇంకా ఏమి మిగిలింది dy. ఓకేనా. సో అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత, 2 √ay మైనస్ లోవర్ లిమిట్ అంటే y²/4a. సో ఇక్కడ dy. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే √a మనం ఈ √yని ఎలా రాసుకోవచ్చు, √y అనే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే y⁴1/2గా రాసుకోవచ్చు. y⁴1/2ని ఎలా రాసుకోవచ్చు, √yగా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఏం చేస్తున్నానంటే ఈ √y అనే దాన్ని y⁴1/2గా రాసుకున్నాను. ఓకేనా, -y²/4a dy. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పర్టికులర్ ఈ టర్మ్ అనేదాన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేస్తే, dyతో ఇంటిగ్రేషన్ చేస్తే 2√a అనేది అలాగే ఉంటుంది. ఈ y⁴1/2 అనేది మనకి ఏమవుతుంది అంటే, సో మనకి ఇంటిగ్రేషన్ అవుతుంది. సో y⁴n అంటే ఫార్మ్ ఏంటి, y⁴n+1/n+1. ఇక్కడ n అంటే ఎంత మనకి y⁴1/2 కదా, 1/2 + 1/1/2 + 1. సో అంటే ఏమవుతుంది, y⁴2 × 1 అంటే 1 + 2/2. 1 + అంటే ఏంటి, డినోమినేటర్లో ఉన్నది దీంతో ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో 2 1s are 2, మళ్ళీ డినోమినేటర్లో 2. సో అప్పుడు ఏమవుతుంది, y⁴2 + 1 అంటే 3/2/3/2. అర్థమైందా. సో ఆ విధంగా y⁴3/2/3/2 వచ్చింది. మైనస్, సో ఇక్కడ ఏంటి y². సో ఈ y² అనేదాన్ని మనం ఎలా, సో y² ఇంటిగ్రేషన్ చేస్తే అది ఏమవుతుంది, y3/3 అవునా, y3/3 వస్తుంది. y²కి ఇంటిగ్రేషన్ ఏంటి, y3/3. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. సో 3 4s అవుతుంది. ఇక్కడ డినోమినేటర్లో 3 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే 3 4s అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. సో 3 4s 12 × a మాట. ఓకేనా. సో లిమిట్స్ వచ్చేసరికి ఏంటి, 0 to 4a. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఏంటి ఇక్కడ అంటే y ప్లేస్లో ఫస్ట్ ఏంటి అప్లై చేస్తున్నాం, 4a అప్లై చేస్తున్నాం. ఇంకా లోవర్ లిమిట్ అప్లై చేయట్లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా 0 అయిపోద్ది కాబట్టి ఇంకా తీసుకోవట్లేదు, ఓన్లీ
అప్పర్ లిమిట్ మాత్రం అప్లై చేస్తాం. సో 4a హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ 4a ఏంటి హోల్ క్యూబ్ బై దీన్ని మళ్ళీ సపరేట్గా అంటే 3 into 4a కదా, 12a అంటే ఇక్కడ ఏంటి రాసుకున్నాం 3 into 4a అలాగే రాసుకుంటున్నాం ఎందుకంటే క్యాన్సిలేషన్కి ఈజీ అవుతుందని. సో ఇక్కడ ఒక 4a అనేదాన్ని కట్ చేస్తాం, ఇక్కడ క్యూబ్ కదా, క్యూబ్లో నుండి ఇంకా ఒకటి కట్ చేసేది ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రూట్ ఏ ఇందాక రూట్ వైని ఎలా రాసుకున్నాం y⁴1/2 అని రాసుకున్నాం. ఇప్పుడు ఎలా రాసుకుంటున్నామంటే a⁴1/2. ఎందుకు మనకి ప్లస్లు యాడ్ చేయడానికి క్యాన్సిల్ చేయడం కోసం ఇలా రాసుకుంటున్నాం, పాసిబిలిటీ కోసం రాసుకుంటున్నాం. సో a⁴1/2. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ 4 ఉంది కదా, ఈ 4 అనేదాన్ని ఎలా రాసుకుంటున్నామంటే 2 స్క్వేర్గా రాసుకుంటున్నాం. ఏం రాసుకుంటున్నాం 4 అనేదాన్ని 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే 4 to the power of 3/2 ఇంటూ a to the power of 3/2. ఓకేనా. ఏంటి 4 to the power of 3/2 ఇంటూ a to the power of 3/2 అని డిఫరెంట్ చేసేసాం, దాన్ని రెండు కూడా సపరేట్ చేస్తాం. అప్పుడు a⁴3/2 అనేది ఇక్కడ రాసుకున్నాము, ఆ 4 to the power of 3/2 అనేదాన్ని నేను 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2గా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే ఇక్కడ ఉన్న 2కి ఇక్కడ ఉన్న 2కి క్యాన్సిల్ చేయడం కూడా కోసం రాసుకున్నాను. అర్థమైందా. 2 స్క్వేర్ అని ఎందుకు రాసుకున్నాను అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, సో ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి అలా రాసుకున్నాను. సో ఓకేనా. ఇంటూ ఇక్కడ ఇంకా సో ఇక్కడ వరకు అయిపోయింది. మరి ఇక్కడ 3/2 ఉంది కదా, ఈ 3/2 అనేది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేయాలంటే 2/3 అవుతుంది. రెసిప్రోకల్ చేస్తే ఇంటూ 2/3 అవుతుంది. అర్థమైంది. ఇక్కడ డివైడ్ చేస్తుంది, రెసిప్రోకల్ అయితే రివర్స్ అవుతుంది. ఓకేనా. 2/3 మైనస్ ఇక్కడ ఏముంది 4a హోల్ స్క్వేర్ ఉంది. మరి ఇక్కడ మనం ఇది ఎలా సపరేట్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే సపరేట్ చేసుకుంటాం. 4 స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత 16. సో a స్క్వేర్ బై ఇక్కడ ఎంత మనకి ఇందాక క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 3 ఒకటే మిగులుతుంది. ఓకేనా. సో క్యాన్సిల్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే a⁴1/2 ఇంటూ a⁴3/2 మనకి ఏమవుతుంది యాడ్ అవుతుంది. రెండు కూడా బేస్ అనేవి ఈక్వల్ కాబట్టి మనకి రెండు కూడా ఏమవుతాయి యాడ్ అవుతాయి. సో a⁴ అంటే ఏంటి ఇక్కడ a⁴1 + 3/2 అవుతుంది. అప్పుడు a⁴4/2 అవుతుంది. a⁴4/2 అంటే ఏమవుతుంది 2 1s 2 2s అయితే సో మనకి ఎంత ఇంకా a స్క్వేర్ అనేది మిగులుతుంది. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము 2 ఇంటూ ఈ రెండింటి ప్లేస్లో కూడా మనం ఏమని రాసుకుంటున్నాం a స్క్వేర్ అని రాసుకుంటున్నాము. అక్కడ అర్థమైందా. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ యాడ్ చేసాం, బేసిస్ ఈక్వల్ కాబట్టి రెండు యాడ్ చేసాం. సో యాడ్ చేస్తే 1 + 3/2. ఓకేనా. 4/2 అంటే ఇక్కడ a స్క్వేర్. ఓకేనా. సో a స్క్వేర్ అని రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ స్క్వేర్కి 2కి క్యాన్సిల్ అయిపోయింది కదా, సో ఇంకేం మిగిలింది 2 క్యూబ్ మిగిలింది. సో ఆ 2 క్యూబ్ అనేది రాసుకుంటాం ఇంటూ ఇంకేం మిగిలింది 2/3. సో ఇంటూ 2/3 మైనస్ 16a²/3. సో 16a²/3 అనేది రాసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఏమైంది 2 క్యూబ్ అంటే ఏంటి, మనకి 2 క్యూబ్ అంటే 8, 2 × 2 అంటే 4, 4 × 2 అంటే 8. సో 8 ఇంటూ సో 2 క్యూబ్ ఎలా రాసుకోవచ్చు. సో 2 క్యూబ్ అంటే 2 అనేది 3 టైమ్స్ రావాలి. సో 2 2s 4, 4 2s 8 అన్నమాట. సో 8 × 2 అంటే 16, 16 × 2 అంటే ఎంత 32. సో 32 ఇంటూ ఇక్కడ ఇంకా a² ఉంది, a²/3 మైనస్ 16a²/3. సో ఇక్కడ రెండు డినోమినేటర్లు అనేది కామన్ కాబట్టి ఎల్సిఎం 3 తీసుకుంటాము. సో 32 × a², 32a² మైనస్ 16a² అంటే 32a² అండ్ మైనస్ 16a² తీస్తే ఎంత ప్లస్ 16a²/3. సో ఇది ఏరియా. ఈ పర్టికులర్ ఇంటర్సెక్షన్ ఏదైతే అయ్యిందో దాని యొక్క ఏరియా అనేది వచ్చేసరికి ఏంటి మనకి 16a²/3. సో ఈ విధంగా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.